ప్లీజ్ వెయిట్. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. అయితే దానికన్నా ముందుగా మీకు ఒక చిన్న మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రార్థన ప్రతి క్రైస్తవుడకు, విశ్వాసికి ఊపిరి వంటిది. ఊపిరి లేకుండా ఒక మనిషి బ్రతకలేడు. అలాగే ఒక క్రైస్తవుడు ప్రార్థన లేకుండా బ్రతకలేడు. నువ్వు ఈ లోకములో ఆధ్యాత్మికంగా, భౌతికంగా దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా ప్రార్థన చాలా అవసరం అండి. ఎవరైతే ప్రార్థిస్తారో ఆత్మలో వారు దేవునికి దగ్గరగా మారుతారు. భౌతికంగా కూడా వారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. అందుకనే ప్రార్థన చేసినప్పుడు ఎడతెగక మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. గురి కలిగి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. విశ్వాసంతో ప్రార్థన చేసేవారుగా ఉండాలి. నిరీక్షణ కలిగి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు ప్రార్థన చేసి నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వట్లేదు అని ప్రార్థన మానేసేవారుగా మనకు ఉండకూడదు. ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు విసుగక ప్రార్థన చేసే ఆ యొక్క లక్షణం మనం కలిగి ఉంటే మన జీవితాల గొప్ప కార్యాలు మనం చూస్తాం. ఈ సమయంలో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనుడా, నీకు స్తోత్రాలు. నీ పరిశుద్ధ పాదములకు వందనాలు. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా. అవునయ్యా, ఎడతెగక, విసుగక, పట్టుదలతో అయ్యా ప్రార్థించే ఆ ప్రార్థన ఆత్మ మా అందరిలో పుట్టించమని వేడుకొని వచ్చినాను. ప్రతి కుటుంబాన్ని దీవించయ్యా. ప్రతి కుటుంబంలో సమాధానము, నెమ్మది ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని నీ రక్తపు కంచె కోటలో భద్రపరచండి అయ్యా. ఎంతోమంది ప్రభా ఈ లోకాశల్లో, లోక పాపములో, లోక వ్యసనాల్లో పడి ఉన్నారు. ఆ బంధకాల్లో ఉన్నారయ్యా. ప్రతి బంధకం నుంచి, ఆ వ్యసనాల నుంచి, ఆ లోకాశల నుంచి విడిపించమని వేడుకొని వచ్చినాను ప్రభా. చీకటి శక్తుల చేత, దురాత్మ శక్తుల చేత ఎవరైతే పీడింపబడుతున్నారో ప్రతి దురాత్మ శక్తి నుంచి యేసు నామంలో విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను అయ్యా. ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో తండ్రి, వారిని ముట్టి స్వస్థపరచండి. యేసు నామంలో స్వస్థత కలుగునుగాక. నడినెత్తి నుంచి అరిపాదం వరకు నీ శక్తితో నింపి నీ సాక్షులుగా వారిని నిలవబెట్టండి అయ్యా. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు దైవికమైన జ్ఞానం దయచండి. ప్రతి ఎగ్జామ్లో గొప్ప జయమును అనుగ్రహించమని వేడుకొని వచ్చినాను. చేతి పనులను ఆశీర్వదించండి అయ్యా. అయ్యా, కుటుంబాల్లో సమస్యలు, ప్రతికూల పరిస్థితులు, ఇరుకుల్లో ఎవరైతే ఉన్నారో ప్రతి సమస్యను చక్కదిద్దమని వేడుకొని వచ్చినాను ప్రభా. అన్ని విషయాల్లో నీ బిడ్డలతో నీవే తోడై ఉండి నడిపించి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసయ్య నామంలో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమెన్.